शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ॐ सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో స్థితి ప్రకరణంలో 5వ భాగంలోని అంశాలను తెలుసుకుంటున్నాము. ప్రస్తుతం 12 వివిధ జీవోత్పత్తులు. శ్రీరాముడు: దేవ, ఈ అనేకులగు జీవుల యొక్క ఉత్పత్తి స్వభావం ఏమిటో బహు విచిత్రంగాను భయమును గొల్పేటట్లుగాను ఉన్నదే. ఆహా, ఏమి భ్రమాత్మకమైన వ్యవహారం. శ్రీ వశిష్ఠ మహర్షి: అవును, నిజమే. ఈ అసంఖ్యాకములగు కల్పితాకారములు గల జీవులు ఉపాధి చేత మాత్రమే వేరువేరు రూపములుగా విభాగములుగా తోచుచున్నారు. వీరంతా ఈ విధంగా సంసార వాసన ప్రవాహంలో తగులుకొని చేతులను మాటలను ప్రదర్శిస్తున్నారు. అయితే జలకణములన్నీ సెలయేరు నుండి ఉత్పన్నములవుచున్నట్లు వీరంతా బ్రహ్మం నుండి ఉత్పన్నమై ఉన్నారు. ఇప్పుడు ఉత్పన్నమవుచున్నారు. ఇక ముందు కూడా ఇట్లే ఉత్పన్నం కాబోచున్నారు. ఇట్టి జగత్తు గురించి నీవు భ్రమించవలసిన పనేమున్నదో చెప్పు. శ్రీరాముడు: ఆత్మస్వరూపులే అయ్యుండి కూడా వీరంతా ఇట్లు ఎందుకు, ఎవరి కారణంగా వివశత్వం పొందుచున్నారు? శ్రీ వశిష్ఠ మహర్షి: వీరంతా స్వవాసనావశం చేతనే వివశతం పొందటం జరుగుతోంది. వీరి అంతఃకరణములు సుఖదుఖములకు అనేకమైన విచిత్ర దశలందు నిశ్శబ్దం అగుచున్నాయి. అట్టి ఈ జీవులు వివిధ భూప్రదేశములందు, జలములందు, స్థలములందు, కాలములందు నీటిలో బుద్భుదముల వలె ఉత్పన్నమవుచున్నారు, నశిస్తున్నారు. అట్టి వారిలో కొందరు ఈ వర్తమాన కల్పమునందే అసంఖ్యాకమగు అనేక జన్మలు పొందిన వారు ఉన్నారు. మరికొందరు ఈ కల్పంలో కొద్ది జన్మలు మాత్రమే ఎత్తి ఉన్నారు. ఇంకొందరు 2, 3వ జన్మలు మాత్రమే ఎత్తారు. కొందరు అయితే ఇక ఈ కల్పం నందు జన్మించయే ఉండలేదు. క్రిందటి కల్పంలోని ఒక జన్మ నుండి ఇంకా తేరుకోనే లేదు. మరికొందరు జీవన్ముక్తులకు ఇదే ఆఖరి జన్మ అగుచున్నది. కొందరికి ఈ జన్మ పరంపర పరిసమాప్తి అగుటి చేత వారు కైవల్య ప్రాప్తి పొంది ఉన్నారు. కొందరు వేల కొలది జన్మల వరకు మరల ఉద్భవిస్తూ ఒకే దేహజాతి యందు స్థితి పొంది ఉన్నారు. ఇంకా కొందరు 2, 3 దేహజాతులందు మాత్రమే మరల జన్మలు పొందుచున్నారు. కొందరు భిన్న దేహములను ఒక క్రమమంటూ ఏదీ లేకుండా లెక్కింపలేనంతగా పొందుచున్నారు. కొందరు జీవులు నరకమునందు దీర్ఘకాలంగా గొప్ప యాతనలు పొందుచున్నారు. కొందరు అల్ప సుఖము కొరకు ఎంతో ప్రయాసలు పడుతూ మనోవ్యసన రూపంతో సంచరిస్తున్నారు. మరికొందరు దైవస్వరూపులై మిక్కిలి ప్రసన్నులై ఉన్నారు. కొంతమంది జీవులు కిన్నర గంధర్వ విద్యాధరులు వంటి మనోహరమైన రూపమును పొంది ఉన్నారు. కొందరు సత్యలోక నివాసులై దివ్య శరీరములతో ఆత్మజ్ఞాన శబ్దార్థములతో విరాజిల్లుచున్నారు. కొంతమంది సూర్య, ఇంద్ర, వరుణ, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా ఉన్నారు. కొందరు కూష్మాండ అనగా దేవతలలో ఒక తెగ, బేతాళ, యక్ష, రాక్షస, పిశాచాదుల రూపమును ఉండి ఉన్నారు. మరికొందరు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర రూపమును స్థితి పొంది ఉన్నారు. ఇందులో కొందరు తుచ్చ విషయముల పట్ల ఆసక్తి పూరితులై స్వభావరీత్యా చండాల, కిరాత జన్మలు పొందుచు ఒకప్పుడు దుఃఖమును, మరొకప్పుడు క్రూరత్వమును ప్రదర్శించుచున్నారు. కొందరి పక్షి రూపమును పొంది ఉన్నారు. అట్లే తృణము, ఔషధుల, ఫలముల, ఆకుల రూపమున కూడా కొందరు జీవులు ఉంటున్నారు. ఇట్లా ఎంతైనా వర్ణించవచ్చు సుమా. కొందరు సంసార వైభవమును పొందుచున్నారు. నేను రాజును కావాలి, మంత్రిని కావాలి, సంఘ నాయకుడును కావాలి, ఫలానా చోట ఇల్లు కట్టి వాటికి యజమానిని కావాలి, అందరూ నా అధికారం అంగీకరించాలి. ఈ విధంగా ఉంటున్నాయి వారి సాంసారిక భావనలు. కొందరు నారబట్టలు కట్టుకొని మునుల వలె మౌనం వహించి అంతా చూస్తూ కూడా ఏమీ పట్టనట్లు ఉంటున్నారు. కొందరు రాగముతో, మమకారంతో వేటినో ప్రోగు చేసి దాచుకుంటున్నారు. కొందరు సర్పము, కొండ చిలువ, క్రిమి, కీటకములు, పురుగులు మొదలైన ఉపాధులను ఆశ్రయించి స్వల్పము, తుచ్చము అగు పదార్థములను మహత్తరమైన వాటి వలె దర్శిస్తున్నారు. కొందరు సింహము, మేక, ఎద్దు మొదలైన మృగరూపములు ధరించి
ఆహారం పొందుట, నిద్ర, మైథునము అను 2-3 కార్యక్రమములందే నిమగ్నమై ఉంటున్నారు. కొందరు ఆపదలకు వశమగుచున్నారు. మరికొందరు సంపదలను పొందుచున్నారు. కొందరు స్వర్గపురములలో, నరకములలో, నక్షత్రమండలంలో, వృక్షం యొక్క ఛిద్రంలో, వాయువులో, ఆకాశంలో స్థానములు పొంది ఉంటున్నారు. కొందరు సూర్యకిరణములలోని రసమును గ్రహించుటకు అధికారం పొంది ఉంటున్నారు. మరికొందరు చంద్రకిరణములలోని ఔషధత్వం యొక్క పరిపక్వత కొరకై తమ తమ ఉపాధులను నియోగించుచున్నారు. అన్యజనుల పట్ల శ్రేయోభిలాష కలిగి ఉన్నట్టు కొందరు తత్సంబంధమైన ప్రయత్నములందే మనోవాక్కులను నియమించి సంచారం సల్పుచున్నారు. మరికొందరు చిరకాలంగా జీవన్ముక్తత్వం అనుభవించి ఇక విదేహముక్తిని సమీపించు అభిలాషతో ఉంటున్నారు. మరికొందరు మాకు ముక్తి కంటే తదితర జనుల సుఖశాంతులందే మక్కువ అను భావన కలిగి ఉండి తదానుకూలంగా ఏవేవో కార్యక్రమములు ఏర్పరచుకొని వర్తిస్తున్నారు. సద్గురువుల అవతారములను ధారణ చేస్తూ శిష్యులను సువిజ్ఞానులుగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉంటున్నారు. భోగలంపటంలో పడిన మరికొందరు విదేహముక్తి, ఆత్మ సమాచారం మొదలైన వాటిని పరమద్వేష భావంతో పరికిస్తున్నారు. కొందరు తీవ్ర వేగంతో ప్రవహించే నదుల యొక్క అధిష్టాన దేవతారూపులై ఉంటున్నారు. కొందరు ఉత్తమ స్త్రీ రూపమున, పురుష రూపమున, నపుంసక రూపమున ఉంటున్నారు. కొందరు ప్రబుద్ధమైన మతిని కలిగి ఉంటున్నారు. మరికొందరు మిక్కిలి జడమైన అంతఃకరణం కలిగి ఉంటున్నారు. కొందరు తదితర జనులకు జ్ఞానం ఉపదేశించి నిష్ఠ కలిగి ఉంటున్నారు. ఇక కొందరు మరెవరితోనూ సంభాషించటానికి ఇష్టపడక సమాధిని ఆశ్రయించి దీర్ఘకాలంగా గడిపివేస్తున్నారు. ఇదంతా ఏమిటంటావా? ఈ జనులు తమ తమ వాసనలకు వివశులై, అవిద్యాబుద్ధులై అనేక భావావేశములను ఆశ్రయించి ఇదంతా ఇట్లు పొందుచున్నారు. ఇదంతా ఆయా భావదశలందు స్థితిని పొందిండుటే అయి ఉన్నది కదా. ఇంకొందరు ఈ భూమిపై ఉన్నారు. కొందరు నరకంలో పడుచున్నారు. ఇంకొందరు స్వర్గంనకు ఎగురుచున్నారు. విసరబడుచున్న బంతిలాగా కొందరు ఒక శరీరం నుండి మరొక శరీరంనకు వెళ్ళుచున్నారు. పక్షి ఒక చెట్టు నుండి లేచి మరొక చెట్టుపై వ్రాలుచున్నట్లు ఈ జీవులలో అనేకులు అనేక ఆశాపాశములకు బద్ధులై అనేక భవిష్యత్ దేహములను ధరించుటకు ఇప్పటికిప్పటి నుండి సిద్ధమగుచున్నారు. ఈ జీవుడు అత్యుత్తమమగు తన ఆత్మను దర్శించినంత వరకు ఇట్లే అనేక ఉపాధి పరంపరలను అనుభవిస్తూనే ఉంటాడు. అసంఖ్యాకములగు విషయములకు, సంకల్పములకు బద్ధులై మాయా లేక అవిద్యను ఆశ్రయిస్తూ ఈ విస్తారమైన విశ్వంలో సంచారం చేస్తూ ఉంటారు. జలంలో కెరటంలాగా, ఆవృత్తములలాగా ఇట్లే తిరుగాడుతూ ఉంటారు. ఓ రాఘవ, ఈ జనులలో కొందరు అసద్వస్తువును త్యజించి సత్యజ్ఞానమును పొంది ఉంటున్నారు. జ్ఞాన భూమికా క్రమమున ఆత్మపదమునందు స్థిరత్వం బడియుచున్నారు. అట్టి జీవులు మరల ఈ ప్రపంచంలో జన్మించుటలేదు. ఇక మరికొందరు జీవుల విషయానికి వద్దాం. వారి వివేకమును పొంది కూడా విషయలంపటలై ఉంటున్నారు. అందుచేత వేల కొలాది జన్మలు అనుభవించి ప్రశ్నార్థకంగా మరల సంసార సంఘటనమును పడుచున్నారు. ఉత్తమ సంస్కారములను ఆశ్రయించుచున్న ఇంకొందరు ఉత్తమ ప్రదేశములందు ఉత్తమ కాలములందు జన్మలు పొందుచున్నారు. సమాగమమును పొందుచున్నారు. అట్టివారు దేవత, గంధర్వ, ఋషి మొదలైన విభవమంతా పొందుచున్నారు. వారిలో కొందరు గర్వితులై సాంసారిక దృష్టిని మరల ఆశ్రయించుట చేత తమ మార్గముల నుండి మరల వెనుకకు మరలుచున్నారు. కొంత వెనుకకు మరల ముందుకు చనుచుచున్నారు. వారిలో కొందరైతే పక్షి, మృగము మొదలైన స్థితిగతులను కూడా కొని తెచ్చుకుంటున్నారు. తుచ్చమగు విషయముల పట్ల గల ఆశచే మరల జంతువుల యోనులను పొంది నరకమునకు పోవుచున్నారు. కొందరు మహాబుద్ధిశాలురు బ్రహ్మదేవుని మనస్సు నుండి ఉత్పన్నమవుచున్నారు. వీరిని బ్రహ్మ మానసపుత్రులు అంటారు. వారు నారదుడు, వశిష్ఠుడు, సనత్కుమారుడు మొదలైన వారు అందుకు ఉదాహరణ. అట్టి మొదటి జన్మ యందే బ్రహ్మము అను మోక్ష పదమున ప్రకాశించుచున్నారు. మరికొందరు తమ ఉత్పత్తి స్థానమున బ్రహ్మాండమునందు లేక వేరొక బ్రహ్మాండమునందు బ్రహ్మదేవునిగానో, విష్ణువుగానో, మహేశ్వరుడుగానో అగుచున్నారు. కొందరు ఉత్తమ జన్మల నుండి చ్యుతి పొంది ధర్మ వ్యతిరేకులవటం చేత స్వల్ప వ్యవధిలో పశు, పక్షి, మృగ, సర్ప ఉపాధులను పొందుచున్నారు. ఓ రామ, ఈ ఉత్పత్తి క్రమమంతా ఈ బ్రహ్మాండంలో ఏ విధంగా ఉన్నదో తక్కిన బ్రహ్మాండములలో కూడా అట్లే ఉన్నది.
ఇవన్నీ కూడా ఇట్లే విస్తారంగాను సువిశాలంగాను ఉండి ఉంటున్నాయి. ఇతపూర్వము అసంఖ్యాకమగు బ్రహ్మాండములు నిర్మించబడ్డాయి. వాటిలో కొన్ని నశించిపోయాయి, కొన్ని ఇంకా ఉన్నాయి. ఇక ముందు కూడా ఇట్లే అనేక బ్రహ్మాండములు రచించబడబోతున్నాయి. ఇవి కాక ఏవో కొన్ని కారణాల వలన కొన్ని సందర్భములలో ఆయా జీవుల నిమిత్తము అనేక చిత్ర విచిత్రమైన అవాంతర జగత్తులు ఆవిర్భవించుతున్నాయి. ఇంతలోనే విలయం పొందుతున్నాయి. వాటిలో కొందరు గంధర్వత్వము, కొందరు యక్షత్వము, కొందరు దేవత్వము, కొందరు దైవత్వము పొందుచున్నారు. ఈ బ్రహ్మాండములలో మనుష్యులు వారికి యోగ్యములైన వ్యవహారంలో నిర్వర్తిస్తూ సంచరిస్తున్నారు కదా. అట్లే తక్కిన బ్రహ్మాండములలో కూడా ఉన్నారు. ఒక్కొక్క సృష్టి ఒక్కొక్క విలక్షణములతో కూడి ఉంటుంది. ఈ జీవ సృష్టిలన్నీ వారి స్వభావంను అనుసరించి నదిలో తరంగముల వలె పరివర్తనం చెందుచున్నాయి. ఉత్పత్తి వినాశనం అను రెండు చుక్కల మధ్య ఈ సృష్టిలన్నీ అనుక్షణం పరివర్తనం చెందుతూనే ఉన్నాయి. ఇందులోని జీవులు తమ తమ గుణములకు అధీనులై, అనిర్వచనీయులై, అనిర్దేశులై ఉంటున్నారు. స్వయం సంబంధమైన ఎరుక అంతఃకరణములు కలిగి ఉండి ఉత్పత్తి వినాశనముల మధ్య అనేక భావాభావములను ప్రకటించుచున్నారు. అయితే రామ, వీరంతా ఉత్పన్నమగుచున్నది పరమపదమగు బ్రహ్మము నుండే సుమ. బ్రహ్మమునందే వీరు ప్రత్యక్షంగా వ్యవహరించుచున్నారు. స్వస్వరూపమగు పరబ్రహ్మత్వమును ఏ ఒక్కరూ ఏ క్షణమందు ఏమాత్రం త్యజించుట లేదు. ప్రకాశము దీపంలో నుంచే వస్తుంది. కిరణాలన్నీ సూర్యుని నుండే వస్తున్నాయి. కాల్చబడిన ఇనుము నుండే అగ్నికణాలు వెదజల్లబడుచున్నాయి. పువ్వు నుండే వాసన వస్తోంది. వర్షము నుండే జలబిందువులు బయలువెడుచున్నాయి. సముద్రం నుండే తరంగాలు వస్తున్నాయి. అదేవిధంగా ఈ జీవరాశి అంతా కాలానుగతంగా బ్రహ్మము నుండే ఉత్పన్నమవుతుంది. అనేక దేహ పరంపరలు ధరించి భోగానుభవం పొందుచున్నది. ఆ తర్వాత మరొక సమయంలో అనగా ప్రళయకాలంలో బ్రహ్మమునందే స్వయంగా విలీనమవుచున్నది. ఈ మాయ త్రిలోకములు అను రచనారూపమును భ్రాంతిగా ప్రాప్తిస్తోంది కదా. ఇదంతా ఇట్లు మిథ్యారూపమును విస్తరిస్తున్నది ఎక్కడో కాదు, ఆత్మయందే. సముద్రంలోని జలంలో తరంగాలు అనేకం లేచి కొంత సంచారం చేసిన తర్వాత మరల సముద్ర జలంలోనే లయిస్తున్నాయి కదా. ఇది కూడా అట్టిది. అయితే రాఘవ, నీవు సర్వదా ఆత్మస్వరూపుడవే అయి ఉన్నావు. మిథ్యా వ్యవహారం మాత్రమే అయి ఉన్న ఈ స్థితి, సృష్టి స్థితి లయలు శుద్ధ చైతన్య స్వరూపుడవగు నీయందు లేవు. నీవు వాటి యందు లేవు కనుక నిశ్చింతుడవై శాంతి వహించి ఉండుము. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి జన్మ పరంపరలో మనిషికి ఎలా వస్తున్నాయి, అలాగే వివిధ రకాల మనుషులు ఎలా ఉన్నారు, ఎన్ని రకాలుగా ఉన్నారు, ఏ ప్రవర్తన కలిగి ఉంటున్నారు అనే దాన్ని మనం ఇక్కడ చెప్పడం చూసాము. కొందరు వారి కర్మలను బట్టి దేవతా స్వరూపులుగా, భూత పిశాచాదులుగా అలా అవడము, కొందరు విదేహముక్తులు అవ్వడము, కొందరికి చాలా జన్మలు కలిగి ఉండడము, కొందరు ఈ జన్మలోనే ముక్తిని పొందడము. అలా అంటే అందరి స్థితిగతులు ఒకలా లేవు. వారి యొక్క కర్మల్ని బట్టి, పుణ్యఫలాలని బట్టి ఉంటుంది అని ఇక్కడ తెలియజేయడం చూసాము. అంటే దీని నుండి మనం తెలుసుకోవాల్సింది మాత్రం ఒకటి, మనకి జన్మ పరంపరలు అనేవి ఉన్నాయి. మనకి మనుష్య జన్మ వచ్చింది, దుఃఖాలు అనుభవిస్తున్నాము అన్నట్టుగా ఆలోచిస్తున్నప్పుడు కొన్ని మనం పూర్వపు జన్మలలో చేసినటువంటి కర్మల కారణం కావచ్చు, అలాగే ఇప్పుడు చేస్తున్నటువంటి కర్మల ఫలితం కూడా అయి ఉండవచ్చు. అందుకే మనకు వీలైనంత వరకు, చేయగలిగినంత వరకు సత్కర్మలు చేస్తూ పుణ్యాన్ని ఆర్జిస్తూ ఉత్తమ గతులు అనేది పొందే విధంగా చూసుకోవాలి. ఇక దీంతటితో ముగించుకుందాము. మిగిలిన అంశాలు మళ్ళీ తెలుసుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి.
స్వస్తి. ఓం తత్సత్.